అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను నిన్న జనరల్ సైన్స్లో అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా మీకు జనరల్ సైన్స్లో లైఫ్ సైన్సెస్ పార్ట్ తీసుకుంటాను అని చెప్పాను. సో అందులో భాగంగా నిన్న మనం విటమిన్ ఏ గురించి చూసాము. ఈరోజు క్రొవ్వులో కరిగే విటమిన్స్లో మిగతా డిఈకే విటమిన్స్ గురించి చూద్దాం. సో ఏడిఈకే విటమిన్స్ని మనం క్రొవ్వులో కరిగే విటమిన్స్ అంటాము అని చెప్పుకున్నాం. సో ఏ విటమిన్ యొక్క సోర్సెస్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దానివల్ల అది లోపించడం వల్ల కలిగే డిసీజెస్ ఏంటి అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో ఈరోజు క్రొవ్వులో కరిగే విటమిన్స్లో ఏ విటమిన్ తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే విటమిన్ డి. ఈ విటమిన్ డిని దీని యొక్క రసాయన నామం ఏంటి అంటే దీన్ని సాధారణంగా కాల్సిఫెరాల్ అంటాం. రసాయన నామం దీన్ని కాల్సిఫెరాల్ అంటాం. దీని యొక్క కెమికల్ నేమ్ కాల్సిఫెరాల్. సాధారణ నామం ఏంటి, దీని యొక్క వాడుక భాషలో జనరల్గా సాధారణ నామం ఏంటి అంటే దీన్ని సన్షైన్ విటమిన్ అంటాం. సన్షైన్ విటమిన్ లేదా యాంటీ రికెటిక్ ఫ్యాక్టర్ అంటాం. యాంటీ రికెటిక్ ఫ్యాక్టర్ లేదా యాంటీ రికెట్స్ విటమిన్ అని కూడా అనొచ్చు. రికెట్స్ ప్రతికూల విటమిన్ అని కూడా అంటాం. రికెట్స్ ప్రతికూల విటమిన్. సో ఇది కూడా 3 రూపాల్లో లభిస్తుంది. మన శరీరంలో మన చర్మంలో ఉన్నటువంటి ఎర్గోస్టిరాల్ అండ్ డిహైడ్రాక్సీ ఎర్గోస్టిరాల్ అనే 2 రసాయన పదార్థాలు సో ఈ అల్ట్రావైలెట్ రేస్ సమక్షంలో విటమిన్ డిని సంశ్లేషించుకుంటాయి. ఈ విటమిన్ డి అనేది ఏంటి, ఎర్గోస్టిరాల్. ఒక్కొక్కసారి ఇలా అడిగారు క్వశ్చన్ చాలాసార్లు. విటమిన్ డి సంశ్లేషించడానికి మన శరీరంలో చర్మంలో ఉన్నటువంటి రసాయన పదార్థం ఏంటి అంటే ఎర్గోస్టిరాల్. ఎర్గోస్టిరాల్ అండ్ డిహైడ్రాక్సీ ఎర్గోస్టిరాల్స్ అనేటివి విటమిన్ డిని సంశ్లేషిస్తాయి సూర్యరశ్మి సమక్షంలో. అందుకని అప్పుడప్పుడు మనం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్ అందరికీ ఏంటి అంటే ఇప్పుడు యూత్ అంతా కూడా ఉదయం నైట్ అంతా 12, 1, 2 వరకు ఉంటున్నారు. ఉదయం పూట 8, 9, 10 గంటలకి 11 గంటలకి లేచే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం సూర్యోదయం వస్తున్నప్పుడు స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ లేత కిరణాలు అనేటివి మన శరీరాన్ని తాకడం అనేది చాలా మంచిది. విటమిన్ డి అనేది మనకి సమృద్ధిగా లభిస్తుంది ఆ టైంలో. తర్వాత మన రక్త ప్రసరణ అనేది కూడా బాగా జరిగి మెదడు కూడా ఉత్తేజం చెందుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడము అనేది ఆరోగ్యానికి మంచిది అనేది మన పెద్దలు చెప్తుంటారు. సో ఈ విటమిన్ డి అనేది 3 రూపాల్లో లభిస్తుంది. D1, D2, D3. D1 కాల్సిఫెరాల్, D2 కొలికాల్సిఫెరాల్, D3 నికోలికాల్సిఫెరాల్. D1 కాల్సిఫెరాల్, D2 కొలికాల్సిఫెరాల్, D3 నికోలికాల్సిఫెరాల్. ఇలా 3 రూపాల్లో మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది. మరి ఇది లభించే పదార్థాలు ఇంకెక్కడ అంటే కాలేయం. లివర్ ఏం చేస్తుందంటే విటమిన్ డిని స్టోర్ చేస్తుంది. కాబట్టి మాంసాహారంలో కాలేయాన్ని లివర్ని ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డి బాగా లభిస్తుంది. అదేవిధంగా కార్డ్ లివర్ ఆయిల్, చేపల కాలేయం నుంచి తయారు చేసినటువంటి నూనె ఉంటుంది, కార్డ్ లివర్ ఆయిల్ అంటాం. దాంట్లో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సన్షైన్, రోజు ఖచ్చితంగా ఎండ తగిలేటట్టుగా, ఎస్పెషల్లీ ఉదయం పూట ఎండ తగిలేటట్టుగా మనం కాస్త బయటకు వచ్చి వాకింగ్ చేయడమో అదో ఏదో చేస్తే మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది. పాల ఉత్పత్తుల్లో కూడా విటమిన్ డి అనేది సమృద్ధిగా ఉంటుంది. మరి దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి విటమిన్ డి అంటే ముఖ్యంగా కాల్షియం అండ్ ఫాస్ఫరస్ల యొక్క జీవక్రియల్ని నియంత్రిస్తుంది. విటమిన్ డి అనేది పారాథార్మోన్ అనే హార్మోన్తో కలిసి మన యొక్క ఈ గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది కదా, అవటు గ్రంథి అంటాం. దీనిపైన అతుక్కొని పారాథైరాయిడ్ గ్రంథులు అనేటివి ఉంటాయి, 2 జతలు. ఈ పారాథైరాయిడ్ గ్రంథుల నుంచి పారాథార్మోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫరస్ యొక్క మెటబాలిజం జీవక్రియల్ని నియంత్రిస్తుంది అన్నట్టు. సో దానితో కలిసి విటమిన్ డి పనిచేస్తుంది. కాల్షియం ఫాస్ఫరస్ల యొక్క మెటబాలిజంని జీవక్రియల్ని నియంత్రిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి, దంతాలు దృఢంగా ఉండడానికి విటమిన్ డి అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే విటమిన్ డి లోపిస్తుందో ఎముకలు దంతాలు బలహీనమవుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ అనే వ్యాధి కలుగుతుంది. కాల్షియం లోపించిన రికెట్స్ వస్తుంది పిల్లల్లో. సో ఈ విటమిన్ డి అంటే చిన్నపిల్లలు ఎదిగే వయసులో కనుక విటమిన్ డి లోపిస్తే ఏమవుతాయంటే కాళ్ళు చేతులు, దొడ్డి చేతులు అంటే కాళ్ళు చేతులు ఇలా విల్లు ఆకారంలో వంగిపోతాయి. ఈ చెస్ట్ ఎముకలు అనేటివి
పీజియన్ చెస్ట్, పావురానికి కింద ఇలా ఉబ్బెత్తుగా ఎలా ఉంటుందో అలా ఈ ఎముకలు అనేది, ఎముకల గూడు అనేది ఇలా వంగిపోతుంది. దాన్నే మనం పీజియన్ చెస్ట్ డిసీజ్ అంటాం. దానిపైన ఈ చెస్ట్ బోన్స్ పైన అక్కడక్కడ మొత్తం కూడా బుడుపులుగా ఏర్పడుతుంది అన్నట్టు. దాన్నే మన రికెట్ రోజరీ అంటాం. రోజరీ మీన్స్ ఫ్లవర్ పెటల్స్ లాగా బొడుపులుగా ఏర్పడుతుంది. సో ఈ లక్షణాలన్నీ చిన్నపిల్లల్లో కలుగుతాయి. కాళ్ళు చేతులు వంపు తిరగడం రికెట్స్ లక్షణం అది. అదేవిధంగా పీజియన్ చెస్ట్, ఈ ముందున్నటువంటి ప్రక్కటెముకలు అనేటివి ఈ విధంగా వంగిపోవడం వలన పీజియన్ చెస్ట్ అనేది కలుగుతుంది. రికెట్ రోజరీ పీజియన్ చెస్ట్ డిసీజ్ అనేది చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కలిగేటువంటి అవలక్షణం. పెద్దవాళ్ళలో ఏంటి అంటే ఎముకలు అనేటివి ఎప్పుడైతే విటమిన్ డి లోపిస్తుందో కాల్షియం మెటబాలిజం, పాస్పరస్ అనేది సరిగ్గా, ఈ ముఖ్యంగా విటమిన్ డి కాల్షియం పాస్పరస్ యొక్క శోషణను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఎముకల్లో కాల్షియం అనేది మన రక్తం నుంచి ఎముకలు కాల్షియాన్ని శోషించుకోవు. అప్పుడు ఎముకలు అనేటివి కాల్షియం తగ్గిపోయి బలహీనమైపోతాయి. ఒక్కొక్కసారి అక్కడక్కడ రంధ్రాలు పడతాయి, సులభంగా ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఈజీగా ఇరిగిపోతుంటాయి అన్నట్టు. దీన్నే మనం ఆస్టియోమలేషియా అంటాం. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో అయితే రికెట్ రోజరీ, పీజియన్ చెస్ట్ డిసీజ్, పెద్దవాళ్ళలో అయితే ఆస్టియోమలేషియా. ఒక్కొక్కసారి ఈ ఎముకలు అనేటివి పీచుగా తయారవుతుంది. దాన్ని ఆస్ట్రైటిస్ ఫైబ్రోసా అని కూడా అంటాం. ఇది పెద్దవాళ్ళలో కలిగేటువంటి విటమిన్ డి లోపం వల్ల కలిగేటువంటి అవలక్షణాలు అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విటమిన్. దీన్ని మన సన్షైన్ విటమిన్ అని కూడా అంటాం. ఈ విటమిన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైనా సరే విటమిన్ ఎక్కువైపోతే అది పాయిజన్ అవుతుంది. హైపర్ విటమినోసిస్ అంటాం. ఏ విటమిన్ ఎక్కువైనా కూడా మనం దాన్ని, డి విటమిన్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఎక్కువైపోయి పెరిగినటువంటి కాల్షియం మూత్రపిండాలలో రాళ్ళని ఏర్పరుస్తుంది. అదొకటి అన్నట్టు. ఓకే, తక్కువైతేనే మా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువైతే ఈ ప్రాబ్లం. ఎక్కువ కావడానికి గల కారణం ఏంటి అంటే మన శరీరంలో పారాథార్మోన్ సెక్రిషన్ ఎక్కువైనప్పుడు కూడా ఆ లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ విటమిన్ డి. నెక్స్ట్, ఈ క్రొవ్వులో కరిగే విటమిన్స్లో విటమిన్ ఇ. ఈ విటమిన్ ఈని సాధారణ నామం, దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటాం. వంధ్యత్వ నిరోధక కారకం, యాంటీ స్టెరిలిటీ విటమిన్ లేదా వంధ్యత్వ నిరోధక కారకం, లేదా యాంటీ ఆక్సిడెంట్ అంటాం దాన్నే, లేదా బ్యూటీ విటమిన్ అని కూడా అంటాం. ఈ మధ్యన ఏదో ఎగ్జామ్లో అడిగారు ఏ విటమిన్ని బ్యూటీ విటమిన్ అంటాము అని. విటమిన్ ఈని బ్యూటీ విటమిన్ అంటాం. ఎందుకు బ్యూటీ విటమిన్ అంటాము అంటే చర్మాన్ని స్మూత్గా ఉంచడానికి, ముడతలు రాకుండా ఉంచడానికి, అంటే చర్మ సౌందర్యంలో విటమిన్ ఈ అనేది బాగా ఉపయోగపడుతుంది. వెంట్రుకలు రాలకుండా చూస్తుంది, వెంట్రుకలు నెరవకుండా, వైట్ హెయిర్ రాకుండా కూడా నిరోధిస్తుంది విటమిన్ ఈ అనేది. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం, పిండం అభివృద్ధి చెందడానికి విటమిన్ ఈ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం, ఎప్పుడైతే విటమిన్ ఈ లోపిస్తుందో స్టెరిలిటీ, వంధ్యత్వం వస్తుంది, ఫర్టిలిటీ కెపాసిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి దాన్ని మనం వంధ్యత్వ నిరోధక కారకము అంటున్నాం. ఈ విటమిన్ ఈ యొక్క రసాయన నామం ఏంటి అంటే టోకోఫెరాల్. ఇది కూడా 2 రూపాల్లో లభిస్తుంది, E1 E2. E1 అంటే ఆల్ఫా టోకోఫెరాల్, E2 అంటే బీటా టోకోఫెరాల్. సో రసాయన నామం టోకోఫెరాల్, సాధారణ నామం యాంటీ స్టెరిలిటీ విటమిన్ లేదా వంధ్యత్వ నిరోధక కారకం, లేదా బ్యూటీ విటమిన్ లేదా యాంటీ ఆక్సిడెంట్. ముఖ్యంగా ఇది ఎడిపోస్ కణజాలంలో క్రొవ్వు కణజాలము అనేది ఆక్సీకరణ చెందకుండా నిరోధిస్తుంది. ఎప్పుడైతే ఈ విటమిన్ తగ్గుతుందో క్రొవ్వు కణజాలం అనేది ఎక్కువ ఆక్సీకరణ చెంది ఎడిపోస్ టిష్యూ అనేది డైల్యూట్ అవుతుంది, చర్మంలో ముడతలు ఏర్పడతాయి, మచ్చలు ఏర్పడతాయి. అదేవిధంగా ఎనామిల్, పళ్ళపైన ఉన్నటువంటి ఎనామిల్ పింగాణి అనేది కూడా ఎల్లో కలర్లోకి మారిపోయి వృద్ధాప్య లక్షణాలని తీసుకొస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ ఈ అనేది ఎక్కువగా తీసుకోవాలి. తొందరగా విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల తొందరగా వృద్ధాప్యం అనేది కూడా వస్తుంది అన్నట్టు. చర్మం ముడతలు పడటం, రింకిల్స్ రావడం, ఆ తర్వాత పళ్ళు పచ్చగా మారిపోవడం, ఎనామిల్ అనేది ఎల్లోయిష్గా కావడం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అదేవిధంగా వంధ్యత్వం ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది సరిగ్గా డెవలప్ కాదు, స్టెరిలిటీ అనేది వస్తుంది, ఫెర్టిలిటీ కెపాసిటీ అనేది తగ్గుతుంది. మరి విటమిన్ ఈ ఎక్కడ ఎక్కువ లభిస్తుంది అంటే ముఖ్యంగా
నూనె గింజల యొక్క అంటే పొద్దుతిరుగుడు గింజలు, పల్లి ఉంటుంది చూడండి, పల్లి నూనెలో, తర్వాత అన్ని రకాలైనటువంటి నట్స్లో, బాదంలో విటమిన్ ఈ సఫిషియెంట్గా ఉంటుంది. అన్ని నట్స్లో, సీడ్స్లో, ముఖ్యంగా జెర్మ్ ఆయిల్స్, గోధుమ యొక్క మొలకలు, వీట్ జెర్మ్ ఆయిల్ అంటాం దాన్ని మనం, గోధుమ యొక్క మొలకల నుంచి తీసినటువంటి నూనెలో, అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ పొద్దుతిరుగుడు నూనెలో, బాదం, తర్వాత స్ప్రౌట్స్ మొలకల్లో ఎక్కువగా విటమిన్ ఈ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. మాంసము, తర్వాత కాలేయము, కోడిగుడ్డు, వీటిల్లో కూడా విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ విటమిన్ ఈ. ఎక్కడ లభిస్తుంది, సాధారణ నామం ఏంటి, రసాయన నామం ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి. ఇక నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో, క్రొవ్వులో కరిగే విటమిన్స్లో ఈ లాస్ట్ వన్ విటమిన్ కే. విటమిన్ కే అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విటమిన్. దీని యొక్క రసాయన నామము నాఫ్టోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్. ఇది కూడా K1, K2 అనే రూపాల్లో లభిస్తుంది. నాఫ్టోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్. దీని సాధారణ నామం ఏంటి అంటే యాంటీ హీమోరాజిక్ విటమిన్ అంటాం. రక్తస్రావ నిరోధక కారకం. చాలామంది రక్తస్రావ నిరోధక కారకం అంటే రక్తస్రావం జరగకుండా నిరోధిస్తుంది అంటే దాని అర్థం ఏంటి, రక్తస్కందనానికి తోడ్పడుతుంది. బ్లడ్ కోఆగులేట్ కావాలి, రక్తం గడ్డగట్టాలి అంటే విటమిన్ కే కావాలి. విటమిన్ కే లోపిస్తే రక్తం తొందరగా గడ్డగట్టదు, అది అన్నట్టు. సో దీన్ని యాంటీ హీమోరాగిక్ లేదా రక్తస్రావ నిరోధక కారకం అంటాం విటమిన్ కేని. ముఖ్యంగా దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే రక్తం గడ్డగట్టడానికి. ఇది ఒక కోయాగ్యులెంట్ ఫ్యాక్టర్, రక్తస్కందన నిరోధక కారకం విటమిన్ కే అనేది. అంతేకాకుండా 13 కారకాలు మన రక్తస్కందనంలో రక్తం గడ్డగట్టడానికి తోడ్పడతాయి. ఆ 13 కారకాలలో కొన్నింటిని ప్రొథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్, ఫైబ్రినోజన్ లాంటి కారకాల యొక్క సంశ్లేషణలో విటమిన్ కే తోడ్పడుతుంది. అంటే ఇతర రక్తస్కందన కారకాల యొక్క సంశ్లేషణలో విటమిన్ కే తోడ్పడుతుంది. ముఖ్యంగా బాగా ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటాల్లో విటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. మన ప్రేగులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు విటమిన్ కేని సంశ్లేషిస్తాయి. అయితే అప్పుడే పుట్టినటువంటి న్యూలీ బార్న్ బేబీలో సూక్ష్మజీవులు ఉండవు కాబట్టి వాళ్ళకి విటమిన్ కే డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో అందుకనే పుట్టినటువంటి బేబీస్కి రక్తస్రావం జరగకుండా విటమిన్ కే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఎందుకంటే అప్పుడే పుట్టిన వాళ్ళ యొక్క స్టమక్లో ఇంకా సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు అన్నట్టు విటమిన్ కే అనేది. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, రక్త స్కందనము, రక్తాన్ని గడ్డగట్టించడానికి తోడ్పడుతుంది. ఇతర రక్తస్కందన కారకాల యొక్క సంశ్లేషణలో తోడ్పడుతుంది. మరి ఆటోమేటిక్గా ఈ విటమిన్ లోపించినప్పుడు ఏమవుతుంది, విటమిన్ కే రక్తస్రావం జరిగి ఏమన్నా చిన్నగా గాయాలైనప్పుడు తొందరగా రక్తం గడ్డకట్టకుండా ఎక్కువ రక్తం లాస్ అయ్యే అవకాశం ఉండి ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీస్తుంది. కాబట్టి విటమిన్ కే అనేది లోపం రాకుండా చూసుకోవాలి. తర్వాత అవసరమైనప్పుడు దాన్ని ఇంజెక్షన్ రూపంలో కూడా ఇస్తుంటారు అన్నట్టు. సో ఇవి ADEK అనే 4 నిన్న చెప్పినటువంటి వీడియోలో మీకు ఏ విటమిన్ గురించి చెప్పాను, ఈరోజు DEK మొత్తం 4 ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ నుంచి ఆల్మోస్ట్ అన్ని యొక్క పోటీ పరీక్షల్లో అన్ని రకాల ఎంట్రన్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో కాబట్టి మీరు డీటెయిల్గా వినండి. మీ అకౌంట్లో ఒక మార్క్ అనేది యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మీకు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో కండి. మీ ఫ్రెండ్స్కి, తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.